ఇంకొక సమూహంని కూడా చూసాం. ఆ సమూహము ఎవరు? చూడండి, ఎంతోమంది దైవజనులు, గొప్ప గొప్ప దైవ సేవకులు, వారి యొక్క ప్రయాసం ఎలా ఉంటుందంటే నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉంటారు. వారు మొదట్లో పాపము చేసినను మరి దేవుని తెలుసుకున్నాక పాపాన్ని విడిచిపెట్టి రక్షణలో ఉంటూ వాళ్ళ మనసు ఆలోచన తప్పన ప్రజలను రక్షించుట కోసము తప్పిస్తూ ఉంటారు. ప్రజల కోసము మరి ఎంతగానో రోదన చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఆత్మదాహాన్ని కలిగి ఉంటూ ఉంటారు. వారి కోసము ఎప్పుడు కూడా వారి మనసు ఆలోచన రక్షించాలి, కాపాడాలి, వారికి మంచి సహాయాన్ని అందచేయాలి, వారి కోసం మా ప్రాణాలను త్యాగం చేయాలి, దేవుని కోసం అనేకుల్ని సిద్ధపరచాలి, దేవుని కోసం అనేక ఆత్మలని నడిపించాలి అనేసి ఒక తపన, ఆశ, ఆలోచన కలుగుతూ ఆయన కోసము దివారాత్రులు అనేకులు రక్షించడం కోసం, అనేకుల కోసము కన్నీరు కారుస్తూ ప్రలాపిస్తూ రోదన చేస్తూ ఉన్న వారి యొక్క సమూహము, వారి కుటుంబములున్నను, పిల్లలున్నను, అందరున్నను కూడా వారి మనస్సు వారి మీద లేకుండా ఈ లోకములో ఉన్న ప్రజల కోసము, ఈ లోకములో ఉన్న వారి కోసము మరి తప్పిస్తూ రోదన చేస్తూ ప్రలాపిస్తూ ఉన్న వారి యొక్క సమూహము ఆ స్థలములో మరి రోదిస్తున్నారు. నిజంగా ఆ స్థలములో వారి ప్రయాసము, వారి కన్నీటి యొక్క ప్రసవేదన ప్రజల కోసము వారు తప్పించుట, ప్రభు యొక్క సింహాసనం మీద నుండి ప్రభు ఆ స్థలములో ఉండి ఆ సింహాసనం మీద ఉండి ఆ ప్రజలను, ఆత్మలైన వారి యొక్క సమూహము చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందో. నిజంగా వాళ్ళు ఆ కన్నీటితో దేవుణ్ణి ఆరాధిస్తూ అలా వారు ఒక కిరీటాలు ధరింప చేయబడ్డాయి. సన్నటి కిరీటాలు వారికి. ఈ మొదటిగా ఉంటున్న వారికి ఆ కిరీటాలు పెట్టబడలేదు. కానీ ఈ యొక్క రెండవ సమూహము కలిగిన ఈ గుంపులో మొదటి సమూహము, రెండవ సమూహంగా ఉన్న వారికి ఒక సన్నటి కిరీటం ధరింప చేయబడ్డది. నిజంగా నేను అనుకున్నాను, ఇదేంటి మొదటి సమూహంగా మరి పశ్చాత్తాపడిన వారి సమూహంలో వీరికి లేదు, కానీ మరి వారిలోనే వీరు కూడా ఉన్నారు కదా, మరి వీరికి కిరీటాలు పెట్టబడి ఉన్నాయి అని చాలా ఆలోచన చేశారు. ఎందుకంటే వీరందరూ కూడా ఒక గుంపే, కానీ ఈ గుంపులో ఉన్నవారే వీరికి సన్నటి కిరీటాలు పెట్టబడ్డవి, వీరికి లేవు. అంటే వీరు ఏ విధంగా భూమి మీద ఉంటే వారికి ఏ విధమైన స్థలము సిద్ధపరచబడి ఉన్నదో ప్రభు ఆ స్థలంలో చూపించట చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అలాగే చూస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, కుమార్తె చూడు, ఆ కిరీటమును బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అదిగో వారు భూమి మీద ఉన్న వారు నా ప్రజల కోసము, రక్షించబడుట కోసము, నశించిపోతున్న వారి కోసము, వారిలో ఏ పాపమైనను లేకుండానట్లుగా వారు హృదయము నా కోసము, ప్రజల కోసము తప్పిస్తూ నశించు వారిని రక్షించడం కోసం వారు ప్రలాపమైన ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ ఎంత రోదన చేస్తూ ఆత్మల భారాన్ని కలిగి అనేకులు రక్షించడం కోసము, అనేకులకు సాధనంగా చేయటం కోసము దైవజనులు అనేకులను కూడా ఒక దైవ సేవకులుగా వారిని మార్చి అనేకుల్ని మరి రక్షించటం కోసము, వారిని పంపుట కోసము సిద్ధపాటు చేయడము, ఇలా వారి కుటుంబాలపైన కూడా వారి ఆలోచన మనసు లేకుండా నిత్యము వారి మనసు ఆలోచన అంతా కూడా నా పని కోసమే పరిగెట్టిన వారి యొక్క సమూహము, వారి కనులలో నిత్యము కన్నీరే, వారి నిత్యము నా పని కోసము కన్నీరే కారుస్తూ వారు దుఃఖిస్తూ నా పని కోసమే వారు ప్రసవేదన, మరి తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు ఎటువంటి ప్రసవేదన బిడ్డని కంటారో ఆ విధమైన ప్రసవేదన నా ప్రజలు నశిస్తున్న వారి కోసము వారు పడిన ప్రసవేదన కలిగిన కన్నీటి యొక్క ప్రలాపమే వారికి కిరీటముగా ధరింప చేయబడి ఉన్నది. అందుకే ఆ సమూహము చూడు నువ్వు అని ప్రభు చెప్తుంటే వారి యొక్క ప్రార్థన కన్నీరులా ధారలు కారుచుంటే దేవుని కన్నీటితో వారి కన్నీరు ఒకటిగా ఇవ్వడము నాకు ప్రభు ఆ స్థలంలో ఆ చూస్తూ ఉంటే వారి యొక్క కన్నీటి ప్రార్థన దేవుని కన్నీటితో ఇలా ఒక కనెక్ట్ అయిపోయినట్లుగా ఆ కన్నీరు ఈ కన్నీరు ఒకటయ్యి అసలు దేవుడు సంతోషించుట నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నాకు ఇంకా వివరించడం రావట్లేదు, కానీ చూశాక నాకు నా కళ్ళలో కన్నీరు ఆగలేదు.
ఎందుకు అంటే ఒక మనిషి మనసును బట్టి దేవుని మనసు ఒక కనెక్ట్ అయిపోవడము, మన కన్నీరు మనం ఏడుస్తూ ఉండగా మనం ఏ నిమిత్తమో కన్నీరు కారుస్తున్నామో దేవుడు కూడా కన్నీరు కార్చుట నిజంగా ఎంత మర్మముగా అనిపించినది నాకు. వారు కన్నీటితో చేస్తున్న ప్రార్థన, ఆ కన్నీటితో రోధిస్తుండ ఒక ప్రజల కోసం తప్పించుట దేవుని మనసుకు కనెక్ట్ కావడం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడిన మాట నా జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఆకలి కొరినప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చి ఉన్నారు, దాహము కలిగి ఉన్నప్పుడు నాకు దాహం తీర్చి ఉన్నారు అన్నప్పుడు, వస్త్రం లేని సమయంలో వస్త్రం నాకు ఇచ్చినారు అన్నప్పుడు, మేము ఎప్పుడు ఇచ్చాం ప్రభు అనినప్పుడు, ఆకలి గురిన వారికి మీరు ఆహారం పెట్టినట్లయితే నాకు పెట్టినట్లే, దాహము కలిగి ఉన్న వారికి నీరు ఇచ్చినప్పుడు వారు నాకు ఇచ్చినట్లే అన్నాడు. అంటే ఈ ఒక్క వీరు అనేకుల కోసం కన్నీరు కారుస్తూ, అనేకులు రక్షించడం కోసం కన్నీరు కారుస్తూ, ప్రసవేదన పడి కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన కూడా కన్నీరు కార్చినట్లే కదా. ఆయన కోసమే కదా వీరి కన్నీరు. అక్కడ ప్రభువు కూడా కన్నీరు కారుస్తున్నారు. ఆ కన్నీరు, వీరి కన్నీరు అలా వెళ్ళిపోవడము, ప్రభు కన్నీరుగా అలా ప్రభు కన్నీరు ఒకటి కావడము, ఆ స్థలములో ప్రభు నాకు చూపిస్తుంటే నాకైతే అసలు ఆశ్చర్యం అనిపించింది. చూడండి ఎంత గొప్ప ధన్యత. నిజమే, ఈ భూమి మీద ఉన్నవారు ఎవరైతే సేవ చేస్తున్న సేవకులైనా విశ్వాసులైనా వారు సమస్తము కుటుంబం మీద కూడా మనసు లేకుండా వారి మనసు అనేకులు రక్షించాలి, వారిని కాపాడాలి, ప్రభువు యొక్క రాజ్యమునకు నడిపించాలని ఎవరు తప్పిస్తూ వారి కోసము కన్నీటి ప్రార్థన చేస్తూ ప్రలాపంగా రోధిస్తూ, సేవకులైతే వారిని మంచిగా వారిని ఒక దైవజనులుగా మార్చి వాళ్ళకి ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి వారిని ఒక అభిషేకించి వారిని ఒక సేవకులుగా పంపుచు అనేకులను కూడా అనేకులు రక్షించడం కోసము వారిని సిద్ధపరచుట ఎంత ధన్యులో. వారందరూ కూడా నిజంగా ఆ ఆత్మల యొక్క సమూహము ఆ గుంపులో ఉన్నారు. దేవుని కోసం తప్పిస్తూ, ప్రార్థిస్తూ, రోధిస్తూ, కన్నీరు విడుస్తూ, పాపం లేని వారిగా, కపటము లేని వారిగా, అసూయ లేని వారిగా, స్వార్థము లేని వారిగా అన్నిటి విడిచిపెట్టి ప్రభువు కోసమే, ఆత్మల రక్షణ కోసం పరిగెట్టు వారి సమూహం అంతా కూడా ఆ స్థలములు సన్నటి కిరీటము ధరింప చేయబడి దేవుని ఆరాధిస్తూ సంతోషముతో ఆత్మలైన వారు అక్కడ ఉండుట ప్రభు నాకు చూపించి ఉన్నారు. ఇక మూడవ సమూహం కాడికి వస్తే